మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామ శివార్లోని సాయి సంతోష్ రేణుకా ఇండస్ట్రీ ప్లాస్టిక్ మోడలింగ్ పరిశ్రమలో అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల వారు గమనించి పరిశ్రమ యజమాన్యానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పరిశ్రమ యజమానులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను మంటలను అదుపులోకి చేశారు. పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. అందులోని మిషన్లు, ముడి సరుకు, 2 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. కరోనా సమయంలో పరిశ్రమ యజమాని నారాయణ మృతి చెందగా ఆయన కుమారులు ఆనంద్, రవికాంత్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. భారీ నష్టం జరిగినందున ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఇది మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో ఒక శ్రీ సాయి శ్రీ రేణుకా సంతోష్ రేణుకా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నది. అయితే దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ అనేది ఇక్కడ నడుస్తుంది. ఈ కంపెనీ పైన ఒక 10 కుటుంబాలు కూడా ఆధారమై ఉపాధి కల్పించి అలాంటి కంపెనీ ఇక్కడ మాకు దగ్గరలో శ్రీ తలారి నారాయణ అని ఒక వ్యక్తి పెట్టాడు. ఆ వ్యక్తి కరోనాలో చనిపోవడం జరిగింది. ఈ 6 సంవత్సరాల నుంచి ఇందులో ఒక 10 కుటుంబాలు బతుకుతున్నాయి ఈ కంపెనీ పైన. సడన్గా దురదృష్టవశాత్తు ఇది నైట్ 11:30 అందాజలో షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఆ కంపెనీలో 3 కోట్ల విలువ గల మిషన్లు అలాగే మెటీరియల్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే ఈ కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పి మా తరపున కోరుకుంటున్నాం. సుమారు రాత్రి 11:30 ప్రాంతంలో శ్రీ సాయి సంతోష్ రేణుకా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగిన ఇన్ఫర్మేషన్తో అందరం ఇక్కడ చేరుకున్నాం. వచ్చేవారికి పూర్తిగా దగ్ధమైపోయింది. దాంట్లో 2 బైకులు, దాదాపు 3 కోట్ల విలువ చేసే మిషన్లు, దానా రా మెటీరియల్ ఏది పనికి రాకుండా అయిపోయింది. దాదాపు బిల్డింగ్ కూడా మొత్తం పనికి రాకుండా అయిపోయింది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు అని అందరం అనుమానిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సంతోష్ ఇండస్ట్రీ అండి, మా దగ్గర సుమారు 6 సంవత్సరాలు నడుస్తుంది. ఇందులో రాత్రి షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైందని తెలిసింది. అప్పటికే అందరం వచ్చి ఇక్కడ ఫైర్ ఇంజన్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిండ్రు. దాన్ని చాలా మలగొట్టి తీసినాము. అందులో ఉన్న మెటీరియల్ అంతా దగ్ధమైంది. సుమారుగా 3 కోట్ల ఆస్తి ఇంచుమించు అది. ఇవాళ దాంతో ఒక కుటుంబమే రోడ్డు పాలైనట్టు చేసే వర్కర్స్ కానీ కుటుంబం కానీ రోడ్డు పాలైనట్టే. దీనికి గవర్నమెంట్ సహకరించి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాము. కూడా ఊళ్ళో కొందరు కూలీలు కూడా బతుకుతున్నారు అన్నట్టు, అందుకని మళ్ళీ వాళ్ళకు జీవనోపాధి కలగాలంటే కల్పించాలని కోరుకుంటున్నాం. రేణుకా ఇండస్ట్రీ మా కంపెనీ సాయి సంతోష్ రేణుకా ఇండస్ట్రీస్ రాత్రి షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఈ ఇంటిమేషన్ వచ్చేసి నైట్ పక్క మా బాబాయ్ వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చేది పక్క ఊరు. తర్వాత ఫైర్ స్టేషన్ కాల్ చేసిన తర్వాత ఫైర్ స్టేషన్ వచ్చి దాదాపు 4 గంటల వరకు కష్టపడి మొత్తం క్లియర్ చేశారు. మొత్తం దాదాపు మా లోన్ మొత్తం లాస్ వచ్చేసి దాదాపు 2-3 crores 3 crores కానీ. దీనిపైన మా ఈ ఊరు కూడా చాలామంది బతున్నారు. కొంచెం 45 మంది దాకా వస్తారు. దీనిపైన ప్రభుత్వం సంవత్సరం నుంచి మనకి ఏమైనా చేస్తుంది. రా మెటీరియల్, మిషనరీ, వెహికల్స్ కానీ దాంట్లో స్టాక్ కానీ దాదాపు ఒక 3 కోట్ల పైన ఉంటుంది. ఇంటిమేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ ఇంజన్ కాల్ చేసరికి ఇమీడియట్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా వచ్చారు. దాదాపు 3-4 o'clock వరకు వాళ్ళు క్లియర్ చేసి కంప్లీట్ క్లియర్ ఏం లేదండి. సాయి సంతోష్ రేణుకా ఇండస్ట్రీ, ఇది తలారి రేణుకా ఆనంద్ ప్రొపరేటర్. ఇది ప్లాస్టిక్ మోల్డింగ్ మిషన్స్ ఉంటాయి. సుమారుగా 3 కోట్ల రూపాయల కంపెనీ. ఇది పూర్తిగా దగ్ధం అయిపోయింది. వాళ్ళ ఫాదర్ కూడా కరోనాలోనే చనిపోయిండు. చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి అంశం. సాయి సంతోషి రేణుకా ఇండస్ట్రీస్ అండి. ఇది మొన్న వాళ్ళ బాబు వాళ్ళ నాన్న కూడా కరోనా టైంలో చనిపోయాడు.
చనిపోయిన తర్వాత అలా బాబు పేరు మీదకి అయిపోయింది ఇది. అది నడుస్తున్నది ఇప్పుడు నడిచి మొన్న నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది ఇది కాల్పి. దాని వాల్యూ కూడా దగ్గర దగ్గర 3 కోట్ల పైన ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మొత్తం రోడ్డు మీద పడ్డారు. దానికి ఏమన్నా స్టడీ చేయాలి, నుండి సాయం అందేటట్టు చేయాలి. మిషనరీ మొత్తం మిషనరీ సామాన్లు, రా మెటీరియల్, తయారైన మెటీరియల్ కంప్లీట్ ఉన్నది. డైలు మొత్తం కంప్లీట్ కాలిపోయినాయి. ఏమి పనికి రాకుండా పోయినాయి మొత్తం కంప్లీట్.